చూస్తే పుట్టపర్తి నియోజకవర్గంలో తన మామ పల్లె రఘునాథ్ రెడ్డి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజానేవేస్ ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తెలిపారు. తన మీద నమ్మకంతో పుట్టపర్తి టీడీపీ టికెట్ కేటాయించిన పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగం తగ్గించడానికి తన సాయశక్తిలా కృషి చేస్తానంటున్న పల్లె సింధూరారెడ్డితో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను మొదటి విడతలో 9 అసెంబ్లీ స్థానాలు ప్రకటించారు. ఇది రెండో విడతలో కేవలం 2 అసెంబ్లీ స్థానాలకే ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలను పల్లె సింధూరారెడ్డిని అయితే ఈరోజు పుట్టపర్తి అభ్యర్థిగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే మనతో పల్లె సింధూరారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, పల్లె అంటే ప్రత్యేకంగా రాజకీయాలకు పరిచయం లేని పేరు. అలాంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈ రాజకీయ వారసురాలుగా ఈ రోజు నుంచి మీరు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇంత గొప్ప స్థానానికి నాకు అవకాశం కల్పించినందుకు పేరు పేరున వాళ్ళిద్దరికీను, టీడీపీ కుటుంబ సభ్యులందరికీను పేరు పేరున నా థ్యాంక్ యూ. లాస్ట్ 2 ఎలక్షన్స్లో అంటే 2014 అండ్ 2019 ఎలక్షన్స్లో పుట్టపర్తి నియోజకవర్గంలో మామయ్యకి సహాయంగా ప్రతి ఇల్లు నాకు తిరిగే అవకాశం కలిగిందండి. సో ఇందులో ప్రతి ఒక్క ఫ్యామిలీ నన్ను వాళ్ళ కూతురుగా ఆదరించి పసుపు కుంకుమిచ్చి ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. మేబీ ఆ 2 టైమ్స్ తిరిగిండే కోసమేమో నాకు మీద చాలా నమ్మకం పెట్టుకొని నాకు చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్ని కేటాయించడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సాయశక్తుల మా మామయ్య గారు అడుగుజాడల్లో నడిచి 35 ఇయర్స్గా ఆయన చేస్తున్న సేవని నేను ముందు కొనసాగిస్తాను. ఐ విల్ బీ ఆల్వేస్ ఆనర్డ్ టు ద టీడీపీ ఫ్యామిలీ ఫర్ ద సేమ్. అయితే 2014 ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో అంటే తిరిగిన అనుభవం ఉన్న మీరు అంటే అప్పుడు కేవలం అభ్యర్థికి సపోర్ట్గా చేశారు. ఇప్పుడు కేవలం మీరు అభ్యర్థిగా అయితే తిరగనున్నారు. అంటే ఎలా మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రచారం స్టార్ట్ చేయాలని అనుకున్నామండి. ప్రతి ఇండ్లు తిరుగుతానండి, 6 మండలాల్లోనూ. నేను ఎవరికి ఏదైతే ఇబ్బంది ఉందో ఏ మండలానికి అవి రాసుకుంటాను. మేజర్గా నాకు అనిపించేది అక్కడ తాగునీటి సమస్య ఒకటి, రెండవది నిరుద్యోగం అండి. ఈ 2 దానిపైన నాకు సాయశక్తులా పోరాడి వీలైతే కియా ఎలాగైతే పెనుగొండకి వచ్చిందో అలాగే పుట్టపర్తి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగం అనేది పుట్టపర్తి నియోజకవర్గంలో ఉండకూడదు. అండ్ పుట్టపర్తి నియోజకవర్గం విల్ హోల్డ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీజన్ అనేటట్టు నేను దాన్ని మార్చి చూపించేస్తానండి. థ్యాంక్ యూ. అయితే తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి అభ్యర్థిగా మీరు వచ్చే ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసారి 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా టీడీపీ పార్టీ మన రాష్ట్రంలో ఈ అత్యంత మెజారిటీతో గెలిచి ముందుకు రావాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతో ఉంది. గత 5 ఏళ్ళుగా ఎటువంటి అభివృద్ధి పనులు మన రాష్ట్రంలో జరగలేదు. ఓన్లీ ఫ్రీబీస్ జరిగాయి. అది తప్పు అని నేను అనట్లేదు, కానీ దాంతోపాటు మన రాష్ట్రానికి అన్ఎంప్లాయ్మెంట్ చాలాగా ఉంది. ఇలాంటి చాలా సమస్యలని, రోడ్లు బాలేవు, ఇలాంటి చాలా సమస్యలని మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కొత్త ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ముందు చూపు ఉన్న మనిషిగా మనకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అయితే మాత్రమే ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంది అనేది అందరికీ తెలుసు. ఆయన అత్యంత మెజారిటీతో గెలిచి టీడీపీ పార్టీ ముందరికి వచ్చి అందరూ బాగా ఉండాలి, అందరినీ ఆయన బాగా చూసుకొని బాగా అందరూ హ్యాపీగా ఉండాలనేదే నా మెయిన్ మోటో ఈసారికి. అయితే
పల్లె రఘునాథ్ రెడ్డి వారసురాలుగా అయితే కేవలం ఆయన అడుగుజాడల్లోనే నేను నడుచుకుంటానని, అలాగే నిరుద్యోగ సమస్యను పుట్టపర్తి నియోజకవర్గంలో లేకుండా చేస్తానని చెప్పి, అలాగే నీటి సమస్యలను సైతం పూర్తిగా నీటి సమస్య లేకుండా చేస్తానని అయితే పల్లె సింధూర్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే కేవలం మామగారి మాదిరి నేను కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటానని అయితే పల్లె సింధూర్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ న్యూస్ అనంతపురం.